ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఆనాటి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. బాబాకి ఎంతో ఇష్టమైన ఆత్మారాం తరకడి కుటుంబం కోసం తెలుసుకుంటున్నాం కదా. బాబా ఆత్మారాం తరకడికి ఇచ్చిన 2 అనుభవాల కోసం 2 వీడియోలుగా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఆత్మారాం తరకడి కుమారుడైన జ్యోతేంద్ర తరకడి కూడా బాబా ఎంతో మంచి అనుభవాన్ని ఇచ్చారు. అది కూడా లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. గణేష్ నవరాత్రులు అయిన తర్వాత జ్యోతేంద్ర తరకడ్ అంటే ఆత్మారాం తరకడి కుమారుడు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా గారు ఎంతో మంచి అనుభవాన్ని ఇస్తారు. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు గుప్పిడితో విభూతినిస్తారు. అది ఆత్మారాం తరకడ్ ఒక వెండి భరణిలోని ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ఇంటిలో చందనం చెక్కతో చేసిన మందిరంలో బాబాగారి ఫోటో దగ్గర పెట్టి ఎంతో జాగ్రత్తగా పూజ చేస్తూ ఉంటారు. అయితే బాబా ఆ ఊది ఇచ్చిన తర్వాత ఒక లీల జరిగింది. మౌరేశ్వర్ ప్రధాన్ ఈయన కోసం కూడా నేను కొన్ని వీడియోలు చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్లోకి వెళ్ళి వినండి. మౌరేశ్వర్ ప్రధాన్ శ్యామారావు జేకర్ గారిని షిరిడీకి తీసుకువెళ్ళి మనకు ఎంతో అద్భుతమైన బాబా గారి ఫోటోలు గీయించిన మౌరేశ్వర్ ప్రధాన్ గారికి వారి ఇంటి నుంచి కబురు వస్తుంది. చాలా రోజులుగా ఆస్తమాతో బాధపడుతూ ఉండేవారు. బాబా గారి ఆశీస్సులతో ఉబసం తగ్గుతుంది. మళ్ళీ బాబాగారి మహాసమాధికి సూచనగా ఆ సమయంలో ఉబసంతో ఎంతో బాధపడతారు మౌరేశ్వర్ ప్రధాన్. అక్కడ షిరిడీలో బాబా కూడా అదే విధంగా ఆయాసంతో ఉబసంతో బాధపడుతూ ఉంటారు. తన భక్తుడు బాధపడకూడదని జ్యోతేంద్రతో ముందుగా ఊదిని పంపించారు బాబా. ఆ ఊదిని పట్టుకొని ప్రధాన్ ఇంటికి వెళ్తారు ఆత్మారాం తరకడ్ కుటుంబం. సీతాదేవి తరకడ్, ఆత్మారాం తరకడ్, వారి కుమారుడైన జ్యోతేంద్ర తరకడ్ అందరూ కలిసి మౌరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటికి వెళ్తారు. కొంచెం బాబాగారు ఇచ్చిన ఊదిని నీటిలో కలిపి ఇస్తారు. అక్కడ కూర్చుంటారు కొంచెం సేపు. 2-3 గంటల్లోనే ఆస్తమా తగ్గినట్లుగా ప్రధాన్ గారు చెప్తారు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఆత్మారాం తరకడ్ కుటుంబం. వారి ఇంటిలో ఆ చందనం చెక్కతో చేసిన మందిరంలో ఉన్న బాబాగారి ఫోటో ఒక పక్కకి ఒరిగి ఉంటుంది. ఇదేంటి ఇలా అయింది అని వారందరూ అలాగా అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది, బాబాగారి ఫోటో ఎందుకు అలాగా ఒరిగిపోయింది, ఎవరు ఇంట్లో లేం కదా, పనివారు కూడా లేరు, ఏంటి ఇలా అయిందని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపే దీక్షిత్ గారి ఇంటి నుంచి కబురు వస్తుంది, బాబాగారు మహాసమాధి చెందారని. ఆ మాట విని జ్యోతేంద్ర తరకడ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. దుఃఖం ఆపుకోలేకపోతారు. బాబా చెప్పిన ఆ రోజు మాటలన్నీ అలాగ గుర్తుకొస్తూ ఉంటాయి జ్యోతేంద్ర తరకడ్కి. అయ్యో బాబా ఆ రోజు నాకు చెప్తే అర్థం కాలేదు, ఇంకా 1 రోజులు కూడా కాలేదు నేను షిరిడీ నుంచి వచ్చి. ఆ రోజు బాబా నాతో చెప్పారు, ఇంకా ఇదే నీకు నాకు చివరి కలయిక అని అన్నారు. బాబా మాటలు నేను గ్రహించలేకపోయానని బాబాగారు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఎంతో బాధపడతారు ఆత్మారాం తరకడ్ కుటుంబం. ఇంకొక వీడియోలో ఆత్మారాం తరకడ్ భార్య అయిన సీతాదేవి తరకడ్ అనుభవం తెలుసుకుందాం బాబాగారి అనుగ్రహంతో. ఓం సాయి.